మనము దేవుని నీతి అగునట్లుగా ఎలాగ అవుతాము? మారడానికి ఇంకొక రకంగా మారడానికి అవకాశం లేదు. కానీ ఎలాగ అవ్వగలము అనంటే ఇది హృదయమందు విశ్వసించడం ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి నీతి, యేసుక్రీస్తు రక్తం వల్ల కలిగేటువంటి నీతి. ఎందుకనంటే నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము కలదై ఉండును. యేసుక్రీస్తు నీతిమంతునిగా వచ్చాడు, నీతిమంతునిగా విజ్ఞాపన చేశాడు, నీతిమంతునిగా ప్రార్థన చేశాడు. యేసయ్య ప్రతి ప్రార్థన ఆన్సర్ చేయబడింది. బికాజ్ హి వాస్ రైటియస్, హి వాస్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఏమవుతుందనంటే నువ్వు యేసుక్రీస్తుని నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఆయన నీతిలో నువ్వు ప్రవేశిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే యు ఆర్ కవర్డ్ విత్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతితో నువ్వు కవర్ చేయబడుతున్నావు. నీ హృదయంలో యేసయ్య ఉన్నాడు, నీ చుట్టూ యేసయ్య యొక్క నీతి ఉంది. యు ఆర్ ఎవ్రీ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. హల్లెలూయా. నీ ప్రార్థన శక్తివంతంగా మారుతుంది, నీ ప్రార్థన బలముగా మారుతుంది. అందుకని నీతిమంతుని ప్రార్థన అంటూ స్పెసిఫిక్ గా అక్కడ తెలియచేయబడుతుంది.